హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మన దగ్గర ఉన్నటువంటి డిఆర్ఎక్స్ డాక్టర్ ఎక్స్ అనేటటువంటి టోకెన్స్ని గేట్.io అనేటటువంటి ఎక్స్చేంజ్లో సెల్ చేసేసి ఏ విధంగా యుఎస్డిటీగా మార్చుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో ఒక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను గేట్.io ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి. దీనికంటే ముందు 2 వీడియోస్ చేశానండి. అదేంటి అంటే ఎక్స్పోర్టల్ వ్యాలెట్కి ఏ విధంగా ఈజీఎల్డి అనేటటువంటి టోకెన్ని పంపించుకోవాలి గ్యాస్ ఫీజుగా, అంటే డిఆర్ఎక్స్ టోకెన్స్ విత్డ్రాల్ కోసము ఈజీఎల్డి టోకెన్ ఏ విధంగా బైబిట్ ఎక్స్చేంజ్ నుంచి ఎక్స్పోర్టల్ వ్యాలెట్కి పంపించుకోవాలనే వీడియో చేశాను. దాని తర్వాత ఎక్స్పోర్టల్ వ్యాలెట్ నుంచి ఈ డిఆర్ఎక్స్ టోకెన్స్ని ఏ విధంగా గేట్.io ఎక్స్చేంజ్కి పంపించుకోవాలి, అంటే ఇక్కడ ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా ఇదివరకు వీడియో చేయడం అనేది జరిగింది. ఆ 2 వీడియోల యొక్క లింకులు అనేవి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మీరు వాటి ద్వారా ఒకవేళ మీరు డాక్టర్ ఎక్స్ డిఆర్ఎక్స్ అనేటటువంటి టోకెన్ మైనింగ్ చేసి ఉంటే మిస్ చేసుకోకుండా 2 వీడియోస్ చూసి దాని ప్రకారం మీరు మీ డిఆర్ఎక్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి గేట్.io అనేటటువంటి ఎక్స్చేంజ్కి పంపించుకోండి. సో ఇప్పుడు నేను గేట్.io ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఇక్కడ కింద చూడండి, మనకు ట్రేడ్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ ట్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పైన మనకు టోమా యుఎస్డిటీ అని ఉంది, కొంతమందికి బీటీసీ యుఎస్డిటీ అని ఉంటుంది, కొంతమందికి వేరేది వాళ్ళు ఏ ట్రేడింగ్ పేరు సెలెక్ట్ చేసుకొని ఉంటే అది ఉంటుంది. సో ఇక్కడ ఈ ట్రేడింగ్ పేరు ఏదైతే ఉందో ఇక్కడ నేను టచ్ చేస్తున్నానండి. సో టచ్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో డిఆర్ఎక్స్ అనేసి టైప్ చేశాను. చూడండి, ఇక్కడ డిఆర్ఎక్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ డిఆర్ఎక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ అనే ఆప్షన్ ఉంది చూడండి, సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత దీన్ని రైట్ సైడ్కి ఇలా అన్నానండి, కానీ ఇక్కడ అవైలబుల్ 0 చూపిస్తుంది. చూద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చిందండి. నెట్వర్క్ కొంచెం స్లోగా ఉన్నట్టుంది. రైట్ సైడ్కి ఇలా స్క్రోల్ చేశాను. స్క్రోల్ చేస్తే పూర్తిగా 100% వచ్చిందండి. వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్నటువంటి యుఎస్డిటీ ఏదైతే ఉందో దానికి డిఆర్ఎక్స్ టోకెన్స్కి $18 వర్త్ యుఎస్డిటీ అనేది వస్తుంది. ఈ కింద సెల్ డిఆర్ఎక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో ఇక్కడ ఫండ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది సెట్ చేసుకోలేదు అనేసి అడుగుతుంది. సో ఇక్కడ నేను సెట్ నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఫండ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని నేను 2 times టైప్ చేశానండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది, దాన్ని ఎంట్రీ చేయమంటున్నారు. సో ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేస్తే నా మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ నేను ఎంట్రీ చేసి కింద ఉన్నటువంటి ఎస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది ఎంట్రీ చేసేస్తే ఈ ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అక్కడ అవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని పడింది. ఇప్పుడు ఇంకోసారి నేను ఏం చేస్తానంటే సెల్ డిఆర్ఎక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. ఆర్డర్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ అని పడింది. సో ఇక్కడ ఈ డిఆర్ఎక్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి సెల్ అయిపోతాయి. సెల్ అయిపోగానే ఇక్కడ మనకి వచ్చినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో అది పోతుందండి, వెళ్ళిపోయి మనకు యుఎస్డిటీ అనేవి వస్తాయన్నమాట. సో చూడండి, ఇక్కడ ఆర్డర్ ఫిల్డ్ అనేసి డిఆర్ఎక్స్ యుఎస్డిటీ అని పడింది. సో అంతేనండి, సెల్లింగ్ అనేది అయిపోయినట్టు. సో మీ దగ్గర యుఎస్డిటీ ఉన్నాయా లేదని చెక్ చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ కావాలంటే అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత సో మీ దగ్గర టోటల్గా ఉన్నటువంటి యుఎస్డిటీ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ ఎక్స్ అనేటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గేట్.io అనే ఎక్స్చేంజ్లో ఏ విధంగా సెల్ చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇక్కడ ఈ యుఎస్డిటీ ఏదైతే ఉందో సెల్ చేయగా వచ్చినటువంటి యుఎస్డిటీని బైనాన్స్ ఎక్స్చేంజ్కి ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి, అంటే ఇక్కడ నుంచి విత్డ్రా చేసి బైనాన్స్ ఎక్స్చేంజ్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.